హలో అండి, అందరికీ నమస్తే. అమరావతి గురించి మనం మాట్లాడుకుందాం. కూటమి ప్రభుత్వ వ్యూహం ఏంటి, వైసీపీ చేస్తున్న కౌంటర్ ఏంటి, ఈ రెండు వర్షన్స్ ఒకసారి మనం చూద్దాం. అమరావతి గురించి అందరికీ తెలుసు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమరావతిని ఎవరూ కదిలించలేరనే మాట వాస్తవం. ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం చేసిన తీర్మానం చారిత్రక తీర్మానం. అసలు దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందా? ఉంటే అదేంటి? ఇదంతా ప్రజల దృష్టి డైవర్ట్ చేయడానికి ఇదొక డ్రామా అని వైసీపీ అంటోంది. ఎందుకంటోంది? రాజధాని చుట్టూ తిరుగుతున్న ఆసక్తికరమైన లెక్కలు కొనున్నాయి. అవేంటో ఈరోజు మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కూటమి ప్రభుత్వం వ్యూహం ఏంటి, ఎలాంటి లెక్కల ప్రకారం మాట్లాడుతున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టబద్ధత. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 5కి కూటమి ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టంలో చేర్చాలి అని కేంద్రానికి తీర్మానం పంపింది కూటమి ప్రభుత్వం. ఇది పాయింట్ ఒకటి. సెకండ్ పాయింట్, డెడ్ లైన్ పెట్టుకుంది. 2028 ఆగస్టు టైంకి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇదొక విషయం. బడ్జెట్ లెక్కలు కూడా ఒకసారి చూద్దాం. ఏడీబీ నుంచి 11,000 కోట్ల రూపాయలు, అంతేకాకుండా తర్వాత నాబార్డ్ నుంచి 7,300 కోట్ల రూపాయలు, మొత్తం చూస్తే 56,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇన్ని డబ్బులతో రాజధాని పనులు చాలా ఫాస్ట్గా చేస్తాం అనేది ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ శంకుస్థాపన రికార్డ్ని కూడా ఒకసారి చూడాలి. 2015లో ఒకసారి, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 2025 మే 2వ తారీఖుకి ప్రభుత్వం ప్రధాని మోదీయే 2 సార్లు శంకుస్థాపన చేశారు. ఇదొక విచిత్ర పరిస్థితి అని చంద్రబాబు గారు గుర్తు చేయడం జరిగింది. మరి ఇదంతా కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు గారి వర్షన్ అయితే. వైసీపీ కౌంటర్స్, ఆరోపణలు ఒకసారి చూద్దాం. మెయిన్ పాయింట్, డ్రామాలొద్దు. రాజధాని కడతామంటే స్వాగతిస్తాం కానీ తీర్మానాల పేరుతో కాలయాపన చేయడం అనేది ప్రజల దృష్టి డైవర్ట్ చేయడం అని వైసీపీ నేత మార్గాని భరత్ కౌంటర్ అటాక్ చేశారు. సో ఈ కౌంటర్ అటాక్ లో నిజమేమన్నా ఉందా? ఉంటే ఏంటది మీరు అనుకుంటుంది? తర్వాత సెకండ్ పాయింట్, నివాసం ఎక్కడా అనే క్వశ్చన్. 2019 కంటే ముందు జగన్ అమరావతిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. మరి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి షటిల్ సర్వీస్ ఎందుకు చేస్తున్నారు అనేది వైసీపీ వేస్తున్న ఇంకో క్వశ్చన్. సరే, మూడో పాయింట్ చూద్దాం. అవినీతి ఆరోపణలు చేస్తుంది. 2వ విడత ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇంకొక 50,000 ఎకరాలు సేకరించడం. 50,000 ఎకరాలు మామూలు విషయం కాదది. దీని వెనుక 1,000 కోట్ల అవినీతి ఉంది అనేది వైసీపీ ఆరోపణ. నిజంగా అవినీతి ఉందంటారా? ఉంటే అది లాస్ట్ టైం ఏదో ప్రూఫ్స్ చూపించారు, వాటితో లింక్ అయి ఉంటుందా? ఫైనల్గా ఒక పాయింట్ మాట్లాడాలంటే, ఒకవైపు ఏముంది, 2028 నాటికి పూర్తి చేస్తామన్న హామీ ఉంది. ఇంకోవైపు చూస్తే లాస్ట్ 2 yearsలో ఒక్క శాశ్వత కట్టడం కూడా లేదు అనే విమర్శ ఉంది. ఇక్కడ కేవలం తీర్మానాలు చేస్తే రాజధాని వస్తుందా? లేకపోతే స్పీడ్గా పనులు ఏమన్నా పూర్తి చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుందా? సో మీరు ఆలోచించండి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.